అమర్నాథ్ గుహలో ఉన్న జంట పావురాల రహస్యం ఏంటో తెలుసా? బాబా బర్ఫానీ అంటే అమర్నాథ్ యాత్ర ఈ సంవత్సరం జూన్ 29, 2024 నుండి ప్రారంభమవుతుంది. 29 ఆగస్టు 2024 వరకు కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం అమర్నాథ్ గుహలో మంచు నుండి అద్భుతమైన శివలింగం ఏర్పడుతుంది. కాబట్టి దీనిని స్వయంభూ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వస్తుంటారు. ఈ కష్టమైన ప్రయాణాన్ని అధిగమించి బాబా బర్ఫానీని దర్శించుకున్న వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు. అమర్నాథ్ గుహకు సంబంధించి మీరు చాలా కథలు విని ఉంటారు. అందులో ఒకటి పావురాల జంట కథ కూడా ఒకటి. బాబా బర్ఫానీని సందర్శించే చాలా మంది భక్తులు గుహలో పావురాల జంట ఎప్పుడూ కూర్చుని ఉంటుందని చెబుతారు. అమర్నాథ్ గుహలో ఎప్పుడూ కనిపించే పావురాల జంట అమర్నాథ్ పిజిన్ స్టోరీ. అద్భుత రహస్యం ఏంటో తెలుసా? అమర్నాథ్ గుహలో పావురాల జంట ఎందుకు కూర్చుని ఉంటుంది? అమర్నాథ్ గుహలో కనిపించే పావురాల జంట వెనుక చాలా అద్భుతమైన కథ దాగి ఉంది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన అమర్నాథ్ గుహలో శివుడు పార్వతీ తల్లికి మోక్ష మార్గాన్ని చూపించాడు. కథ ప్రకారం ఒకసారి పార్వతీ తల్లి శివుని నుండి మోక్షానికి మార్గం తెలుసుకోవాలనే ఉత్సుకతను వ్యక్తం చేసింది. పార్వతీమాత కుతూహలాన్ని చూసిన పరమశివుడు ఆమెను మోక్ష మార్గం గురించి మాట్లాడటానికి, వారి మధ్య సంభాషణను ఎవరూ వినకుండా ఆమెను ఏకాంతానికి తీసుకెళ్లాడు. అమర్నాథ్ గుహలోకి వెళ్లిన తర్వాత పరమశివుడు పార్వతీ తల్లికి అమృతాన్ని ప్రసాదించడం ప్రారంభించాడు. అతను తల్లి పార్వతికి అమృత జ్ఞానాన్ని వివరిస్తున్నప్పుడా గుహలో ఒక జత పావురాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో పార్వతీ తల్లితో పాటు ఆ దంపతులు కూడా మోక్ష మార్గానికి సంబంధించిన కథను విన్నారు. ఈ కథ విని ఆ పావురాల జంట కూడా చిరంజీవులు అయ్యారు. నేటికి అమర్నాథ్ గుహలో కనిపించే పావురాల జంట కూడా మోక్ష జ్ఞానాన్ని విన్నాయని నమ్ముతారు. అందుకే ఈ అమర పావురాల జంట ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమర్నాథ్ గుహలో లేదా చుట్టుపక్కల ఆక్సిజన్ కొరత, తినడానికి త్రాగడానికి అవకాశం లేదు. అయినప్పటికీ ఈ పావురాలు అక్కడ నివసిస్తాయి. బాబా బర్ఫానీని చూసిన తర్వాత ఎవరైనా ఈ పావురం జంటను చూస్తే అది చాలా పవిత్రంగా భావిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.